టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా సాగుతుంది. వరుసగా రెండో సిరీస్ ను కూడా చేజార్చుకుంది. ఐర్లాండ్ తో జరిగిన ఘోర ప్రదర్శన ఇంగ్లాండ్ సిరీస్ లోను భారత జట్టు ప్రదర్శిస్తుంది. ఫలితంగా 4వ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ రోజు జరగబోయే చివరి 5వ టీ20 మ్యాచ్ లో గెలిచి టీమిండియాను వైట్ వాష్ చేయాలని ఆతిథ్య ఇంగ్లాండ్ భావిస్తుంది. ఇక సిరీస్ ఎలాగూ పోయింది, క్లీన్ స్వీప్ నుంచి అయినా బయటపడాలని టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నాడు. అయితే 3 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఈ చివరి టీ20లోనైనా గెలుస్తారనే నమ్మకం అయితే లేదు. అయినా కూడా ప్రయత్నించక తప్పదు. కాబట్టి టీమిండియాలో కొన్ని కీలక మార్పులతో ఈ రోజు జరగబోయే ఈ చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగనుంది. మొత్తంగా టీంలో ఏ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఐర్లాండ్ లో 2 టీ20లు, అలాగే ఇంగ్లాండ్ తో తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్ ను జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్ గా బరిలోకి దింపినప్పటికీ అతడు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ తో చివరి టీ20 మ్యాచ్ లో టాప్ 3 బ్యాట్స్మెన్లలో ఒక మార్పు తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి రావడం పక్కా. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీనా లేక ఇషాన్ కిషన్ లలో ఒకరిని తప్పించడం పక్కా. ఒకవేళ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మకైనా రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో సంజు శాంసన్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా టాప్ 3 బ్యాట్స్మెన్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి రావడం పక్కా. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. తిలక్ వర్మ కూడా వరుసగా విఫలమవుతున్నా వైస్ కెప్టెన్సీ హోదాలో అతనికి తుది జట్టులో స్థానం ఖాయం. ఇక ఫినిషర్ శివన్ దుబే తుది జట్టులో ఉంటాడు. అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ ని తప్పించి అతని స్థానంలో ప్రియాంశ్ చర్జాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జట్టులో మరో మార్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే 4వ టీ20 టాస్ సమయంలో హర్షత్ రాణాకు గాయమైందని, అందుకే అతడు తుది జట్టులో లేడని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్న విషయం తెలిసిందే. మరి అతడు గాయం నుంచి తిరిగి వస్తే 5వ టీ20 ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. ఈ సందర్భంగా ప్రసిద్ధి కృష్ణను పక్కన పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా 2 లేదా 3 మార్పులతో సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ చివరి టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఉండనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోతే టీమిండియాకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే క్లీన్ స్వీప్ కు గురి అవుతుంది. అంతేకాదు ఈ మ్యాచ్ ఓటమితో టీమిండియా టీ20 నెంబర్ 1 ర్యాంక్ ను కోల్పోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ నెంబర్ 1 స్థానానికి ఎగబాకుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.